యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే దిగిపోవడం కాదు, దిగిపోయినోడు పైకి ఎక్కడం. హల్లెలూయా. యేసు ప్రభువారు నరకమనే గోతులో నుండి నిన్ను పైకి లాగడానికి పరలోక పట్టణాన్ని నీ కోసం విడిచిపెట్టి అక్కడ నుండి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చి నరావతారంలో యేసు ప్రభువారు పశువుల పాకలో ఏమీ లేనివాడుగా మైనటువంటి స్థితిలో, చాలా తక్కువ దీనమైన పరిస్థితుల్లో పశువుల పాకలో పుట్టి సామాన్యమైన జీవితాన్ని 33.5 సంవత్సరాలు జీవించి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళందరి రక్షణార్థమై కల్వరి సిలువలో భయంకరమైనటువంటి ఆ యాతనంతటిని అనుభవించాడు. చేతులతో మానవులు చేసిన పాపం నిమిత్తమై చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్లతో నడిచినటువంటి చెడు నడతలకై కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, భయంకరమైనటువంటి అపవిత్రమైన ఆలోచనల నిమిత్తమై తల్లో ముండ్ల కిరీటం పెట్టబడింది. ఇట్లా శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి గాయాలతో యేసు ప్రభు సుమారుగా 5,400 గాయాలు, శరీరం అంతా దున్నబడేటటువంటి పరిస్థితికి వచ్చాడు. రోమా సైనికుని చేతిలో కొరడా ఒకటి ఉంటుంది. ఆ కొరడ సుమారుగా 1.5 మీటర్ పొడవు ఉంటుంది, ఒక 1/2 మీటర్ పొడవు పిడి ఉంటుంది. రోమా సైనికుడు చాలా ఎత్తుగా ఉంటాడు. యేసు ప్రభు వారిని ఒక దొంగ కేసు కట్టేశారు. ఇలా దొంగ కేసు కట్టబడినటువంటి సమయంలో యేసు ప్రభు వారిని ఆ యొక్క రోమా సైనికుడి చేతిలో ఉన్నటువంటి కొరడా పట్టుకుని ఒక్కొక్క కొరడా 12 చీలికలుగా విడిపోయి ఉంటుంది. దానికి సీసపు గుండ్లు ఉంటాయి, ఇనప ముక్కలు ఉంటాయి, అలాగే గాజు పెంకులు ఉంటాయి. ఇలాగా 12 చీలికలు విడిపోయినటువంటి ఈ కొరడా తీసుకుని రోమా సైనికుడు ఇలా పట్టుకుని యేసు ప్రభు అలా దొంగ కేసి కొట్టబడి ఉంటే ఇలా వేసి కొడితే 12 చీలికలు విడిపోయినటువంటి ఆ కొరడా వెళ్ళి యేసు ప్రభు దేహంలో దిగిపోయింది. ఇలాగా మరలా రోమా సైనికుడు వెనక్కి తీయడిలాగా కొట్టడం ఇలా కొడతాడు, ఇలా లాగుతాడు. అంటే శరీరం తొనలుగా ముక్కలుగా దున్నబడిపోతుంది. యేసు ప్రభు వారు ఎందుకింత త్యాగం చేశాడు, ఎందుకు ఇలాంటి బలియాగం చేశాడు, దాని వెనకాల ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది. అదేంటంటే పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరు పడితే వాళ్ళు చిందించబడితే కుదరదు. కోడెల రక్తం వల్ల కాదు, మేకల రక్తం వల్ల కాదు, పసిపిల్లల రక్తం వల్ల కాదు, కేవలం పరమాత్ముడే వచ్చి రక్తం చిందించాలి. పరమాత్ముడైనటువంటి దేవుడు పాపము లేనటువంటి ఏకైక పురుషుడిగా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. అందు నిమిత్తమై ఆయన రక్తములో, ఆయన నామములో విశ్వసించినటువంటి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఒక్కడే మార్గమై ఉండడానికి కారణం ఏంటంటే, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఈ టీ నరసాపురం మెట్టగూడెం ప్రాంతానికి ఈరోజు ఈ సభలో వాక్యం చెప్పడానికి వచ్చాను. అయితే ఏకంగా ఏలేశ్వరం నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుండి బస్సు ఎక్కి ప్రాంతానికి వచ్చి జాగ్రత్తగా ఈరోజు కూటంలో ఇక్కడ ఉన్నాను. పచ్చ బస్సే కదా, పల్లె వెలుగే కదా అని ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేసాననుకోండి, అలా తుని వెళ్ళిపోదును, లేకపోతే అలా ఏలూరు వెళ్ళిపోదును, లేకపోతే అలా ఇంకో చోటకి వెళ్ళిపోదును. అలాగే ఎవరు పడితే వాళ్ళు నన్ను మోక్షానికి నడిపిస్తారనుకుంటే అది అజ్ఞానం అవుతుంది. కేవలం నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చినటువంటి యేసు ఒక్కడు మాత్రమే నిన్ను మోక్షాన్ని చేర్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తే కదా అనుకుని ఎవరికి పడితే వాళ్ళకి చేసేస్తే కుదరదు కదా. ఏమండి, మానవుడిగా పుట్టి దేవుడిగా పిలువబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడే మానవావతారంలో భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మానవుడు దేవుడిగా మారలేడు దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మానవుడిగా మారగలుగుతాడు. ఆయనే సశరీరుడిగా తన యొక్క మహిమ కలిగినటువంటి పట్టణమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు నీ కోసం, నా కోసం. ఆయన కేవలం కల్వరి సిలువలో మరణించడం మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నేటికి యేసు ప్రభువుని నమ్ముకొని చాలామంది బైబిల్ ఇలా పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళడం వెనకాల ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? మేము ఆరాధన చేస్తున్న దేవుడు సమాధిలో లేడు, ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు, మరణపు ముళ్ళును విరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడపట నశింపచేయు శత్రువు మరణము, ఆ మరణపు ముళ్ళుని సహా విరవగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకునేటువంటి విషయం ఏంటంటే ఈ భూమే శాశ్వతం,
ఇదే కనిపించేటటువంటి లోకమే శాశ్వతం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవుని బిడ్డలారా. నీ కంటికి ఏదైతే కనిపిస్తూ ఉందో అది అశాశ్వతమైనది. నీ కంటికి ఏదైతే కనబడకుండా ఉందో నేడు అది శాశ్వతమైనది. కంటికి కనిపిస్తున్నటువంటి ఈ లోకమంతా కూడా అశాశ్వతమైనదే. బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతా ఉందంట. అంటే భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాదులు, ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి సృష్టము కూడా ఒకరోజు నాశనం కాబోతుందంట. ఇది దేవుని వాక్యం మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు కూడా చెప్తా ఉన్నారు. ఏమనంటే భూమి మీద చాలా మార్పులు కలుగుతూ ఉన్నాయి, ఎప్పుడన్నా ఒక భయంకరమైనటువంటి ప్రళయం ఏర్పడచ్చు అని శాస్త్రవేత్తలకు కూడా భయం కలుగుతూ ఉంది దేవుని బిడ్డలారా. అయితే జాగ్రత్తగా గమనించండి, భూమి మీద కంటికి కనిపించే అన్నీ కూడా ఒకరోజు లయమైపోతాయి, కానీ శాశ్వతంగా నిలిచి ఉండేవాడు దేవుడు. హల్లెలూయా. ఆయన కనిపించడు కానీ ఉన్నాడు, ఆయన ఉన్నవాడు. అయితే వినండి జాగ్రత్తగా, ఆయన కలుగు చేసినటువంటి పరలోకం శాశ్వతంగా ఉంటుంది. ఆయన తన చేతులతో కలుగు చేసుకున్నటువంటి మానవుని లోపల ఉన్నటువంటి ఆయన పెట్టిన దీపమైన ఆత్మ అది యుగ యుగాలు అది నిలిచి ఉండగలుగుతుంది. అయితే మానవ జీవితంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండు ప్రాంతాలు ఉంటాయి. అందులో ఒక ప్రాంతాన్ని అందరూ కోరుకునే మోక్ష రాజ్యం, రెండోది నరకం. దాన్నే పాతాళం అంటారు, దాన్నే యాతన పడే స్థలం అంటారు. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, భయంకరమైన యాతన పడేటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. భూమి మీద ఎవరైనా కానీ రెండు కోరికలు కోరుకుంటూ ఉంటారు. అతను ఎలాంటి వాడైనా, అతను ఏ కులమైనా, అతనిది ఏ మతమైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా మానవ జీవితంలో రెండు కోరికలు ఉంటాయి తప్పనిసరిగా. అందులో మొట్టమొదటి కోరిక ఏంటంటే భూమి మీద బతికినంత కాలం సంతోషంగా బ్రతకాలండి అంటారు, సుఖంగా బ్రతకాలండి అంటారు. అవునండి కాదంటారా? నేను సుఖంగా బ్రతకాలండి అనుకుంటున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తండి, ఒక్కసేపు పైకి ఎత్తండి చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ చేత్తోని. సరే చేయించేయండి ఒకసారి. తర్వాత రెండో కోరిక ఉంటుంది చాలా మందికి, అదేంటంటే ఇక్కడ ఇలా కళ్ళు మోస్తే, అంటే పెట్లో పెడితేనా, పాడి కట్టినా, లేకపోతే కూర్చోబెట్టి చెంపు నెత్తి మీద పెట్టినా, అదే పక్కన గోపురం మీద పెడతారు కదా, అలా పెట్టినా, ఎలా పెట్టినా మొత్తానికి చచ్చిపోయి ఇక్కడ కన్ను మోస్తే ఎక్కడికి పోవాలనుకుంటారు? మోక్షరాజ్యంలో కళ్ళు తెరాలనుకుంటారు. ఏమండి, నేను చచ్చిపోయాక నరకానికి కాదండి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న వాళ్ళు రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. మానవ జీవితంలో రెండు కోరికలే. ఎన్ని? రెండే. ఏమండి, కోటి విద్యలు కూటి కొరకే అంటారు. నువ్వు ఏ కష్టం చేసినా దేనికోసం? తిండి కోసం. ఏమండి, ఎంత కష్టపడినా దేనికోసం? ఒక ఇల్లు కట్టుకోవడం కోసం. ఎంత కష్టపడినా దేనికోసం? ఒక చక్కని వస్త్రం కొనుక్కోవడం కోసం, లేకపోతే ఒక మంచి వాహనం కొనుక్కోవడం కోసం. అంతకంటే ఇంకేమైనా ఉంటాయా జీవితానికి? ఇంకేముండదు. ఏమండి, ఒకవేళ ఎంత చదివించినా, ఒకవేళ మామూలు కప్పల బడిలో చదివినా, లేకపోతే దుంపల బడిలో చదివినా, లేకపోతే కాన్వెంట్లో చదివినా, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా, చివరికి దేనికి? కష్టపడ్డానికే. అవునా కదా? ఏమంటే ఈరోజు అక్కడ చదివేది దేనికంటే రేపు అన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం, లేకపోతే ఒక మంచి డాక్టరు, లేకపోతే ఒక కలెక్టరు, లేకపోతే అది, లేకపోతే ఇది. ఎన్ని రకాల ఉద్యోగాలు చేసినా చివరికి చేసే పనేటి? కోటి విద్యలు కూటి కోసమే. ఏమండి, మానవ జీవితంలో రెండు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. భూమి మీద బ్రతికినంతకాలం కష్టం లేకుండా సుఖపడాలనుకుంటున్నానండి అంటారు. ఏమండి, అయితే ఒక చెయ్యి ఎత్తంగా తిందాక రెండోది, బ్రతుకున్న కాలంలో ఏం కావాలి? చచ్చిపోయాక ఏం కావాలనుకుంటున్నారు? మోక్షం. రెండు చేతులు అలా పైకి ఎత్తారు కదా, ఆ రెండు చేతులు మనుషుల వైపు చాపకుండా దేవుని వైపు చాపితే తప్పకుండా భూమి మీద బతుకున్నంత కాలం సుఖజీవనం ఇస్తాడు. భూమిని విడిచిపెట్టాక పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని కూడా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. రెండు ఇవ్వగలిగినోడు దేవుడే. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన అందరిలో ఒక్కడు కాదు, ఆయన ఒక్కడే దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన అందరికీ దేవుడు అనుకోలేదు. అమెరికా వాళ్ళు దేవుడు అనుకునేవాళ్ళం. ఇప్పటికీ చాలామంది అలాగే అనుకుంటున్నారు. ఏమని? ఆ బ్రిటిష్ వాళ్ళు దేవుడురా, అమెరికా వాళ్ళు దేవుడురా, ఆ తెల్లోళ్ళు దేవుడురా. సూర్యుడు వాళ్ళకొకడోనే నీకొకడోనా? అందరికీ ఒకడే కాదు. వాళ్ళు ఒక రకమైన గాలిని నువ్వు ఇంకో రకమైన గాలి పీలుతున్నావా? మనుషులందరికీ ఒకే ఆక్సిజన్. పొరపాటుగా నువ్వేమన్నా కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ పీల్చేవనుకో
వాళ్ళు పీలుతున్నారు కదా అని నేను పీల్చనని మానేసావునికి ఏమవుద్ది? తేడా పాడాలు అయిపోతాయి మొత్తం. ఏమండి, అవునా కాదా? అంతే. కొంతమంది అంటారు వాళ్ళ దేవుడు వేరేంటి, మా దేవుడు వేరండి. అలాగ ఉండడండి. తండ్రి ఒక్కడే, తల్లి ఒకడే, పిన్నులు పెద్దనాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఒకళ్ళే ఉంటారు. ఎవరో? తల్లి, తండ్రి. అలాగే దేవుళ్ళు 100 మంది ఉండరు, ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ ఒకటే లైట్ ఉంది, అది ఓ పక్కన ఎడితే ఇంకో పక్కకి ఏమవుతుంది? కీనేడు వస్తుంది. అవునా? ఈ పక్కన ఎడితే ఆ పక్కన కీనేడు వస్తుంది, ఆ పక్కన ఎడితే ఇటంతా కీనేడు వస్తుంది. అలాగే మధ్యలో పెట్టాం, ఒకే లైట్ ఉంది, మధ్యలో పెట్టాం, అప్పుడు అంతటికి ఏమవుతుంది? లైటింగ్ వస్తుంది. యేసు ప్రభువారు అటు అమెరికాలో పుట్టలేదు, ఇటు ఆస్ట్రేలియాలో పుట్టలేదు, ఇటు ఆఫ్రికాలో పుట్టలేదు, కానీ భూమి అంతటికి మధ్య ఉండేటటువంటి స్థానాన్ని ఎన్నుకున్నాడు. అది యెరూషలేము ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకండి యేసు ప్రభువారు యెరూషలేములోనే పుట్టారనంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అమెరికాలో పుట్టుంటే అమెరికా వాళ్ళు దేవుడు అందరు, ఆస్ట్రేలియాలో పుట్టుంటే ఆస్ట్రేలియా వాళ్ళు దేవుడు అందరు, ఇక్కడ ఆఫ్రికాలో పుట్టుంటే ఆఫ్రికా వాళ్ళు దేవుడు అందరు. కానీ యేసు ప్రభువారు సరిగ్గా వచ్చి మధ్యలోనే పుట్టాడు. ఎందుకనంటే ఆయన ఉద్దేశం, నేను భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి దేవుణ్ణి అయి ఉన్నాను. హల్లెలూయా. ఏమంటే ఆయన అటోళ్ళకి ఇటోళ్ళకి మాత్రమే కాదు, నమ్మితే ప్రతి ఒక్కరికి దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలోనికి ఈ రాత్రి నువ్వు ఆహ్వానించగలిగితే నీ జీవితంలో కూడా ఆయన దేవుడై ఉంటాడు. ఆయన ఎవరైతే ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళ భూమి మీద బ్రతికినంత కాలము ఆయనే వారి పక్షంగా ప్రతి విషయమై ఆయనే ఆలోచించి ఆయనే ప్రతిదీ సమకూడి జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనుండే మోక్ష రాజ్యంలో వాళ్ళని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 2 మానవాళి కోరుకునేటటువంటి విషయాలు, ఆ 2 యేసు ప్రభు దగ్గర పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి.